నేను భావిస్తున్నాను. ఓకే, రైట్. శేషాద్రిరావు గారు, సార్ సార్ ఈ మున్నీరు, మసూదు, పాక్ ప్రధాని వీళ్ళందరూ ఎక్కడున్నారు సార్? ఆ టైంలో నోటుకొచ్చింది వాగారు. హ్మ్. వాళ్ళు అలా చేస్తే ఏదన్నా కొంత వాళ్ళకి మోరల్ బూస్ట్ అవుతుందని, కొంత రెచ్చిపోతారని అనుకున్నారు. కానీ ఇవాళ ఉన్న టెక్నాలజీ వాళ్ళు ఊహించలేదండి. మన దగ్గర ఉన్న ఇండిజినస్ టెక్నాలజీని వాళ్ళు ఊహించకుండా అవాకులు చవాకులు వాళ్ళు రేలారు. దానికి తగిన జవాబే దొరికింది. కారణం ఏంటంటే, కోర్స్ ఒకప్పుడండి గ్రాడ్యువల్ గా నిజంగా చెప్పాలంటే ఒక 45-50 సంవత్సరాల నాడు పాకిస్తాన్ దగ్గర జవాబు ఇవ్వగలిగిన ఆయుధాలు ఉండేవి. మరి 65లో అయితే మన దగ్గర నాట్ అని చెప్పి తూనీగలాగా ఇండిజినస్ ఇండియాలో తయారు చేసిన చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ఉండేది. మరి వాళ్ళ దగ్గర అప్పటికే F-16 వచ్చినాయి, F సిరీస్ అమెరికా వచ్చినాయి. తర్వాత మన దగ్గర విజయంత్ అని చెప్పి ఇండిజినస్ ట్యాంక్ ఉండేది, ఆవిడ మెడ్రాస్ లో తయారు చేసింది. వాళ్ళ దగ్గర ప్యాటర్న్ ట్యాంక్ అని చెప్పి అమెరికాది ఉండేది. వాటిని చూస్తే రెచ్చిపోయారండి. ఇవాళ ఆయుధాల పరిస్థితి చెప్తే ఎవరు నమ్మలేరు. తుప్పు పట్టిపోయి పనికి రాకుండా, నేవీ అయితే 60% గ్రౌండెడ్, విమానాలు సగానికి సగం గ్రౌండెడ్, అన్సర్వీసబుల్, స్పేర్ పార్ట్స్ లేవు, ఫ్యూయల్ లేదు, వాళ్ళ దగ్గర ఏది లేదండి. ఏది లేకుండా కేవలం టెర్రరిస్టులు ఉన్నారు, వీళ్ళని ప్రయోగిస్తే భయపడిపోతారు, అక్కడికి కాశ్మీర్ ప్రజలు మనతో ఉన్నారు, పిఓకే ప్రజలంతా కూడా మనతో ఉన్నారు, కాబట్టి ఆర్మీ అలా చేయలేదని అనుకుంటే ఆర్మీ సరిహద్దు దాటకుండా కొట్టే పరిస్థితికి మన ఫోర్సెస్ వచ్చినాయి. కాబట్టి వాళ్ళు మునీరు వాగొచ్చు, మునీరు ఎంత వాగినా కూడా తనకు యథార్థం తెలుసు. కేవలం ఏంటంటే అప్పుడున్న రాజకీయ నాయకులు, ప్రధానమంత్రి, ఈ పాలకుల మన్నన పొందటానికి ప్రగల్భాలు పలికాడు, కానీ యథార్థానికి తనకు తెలుసండి. తెలిసి కూడా అలా చేశాడు అంటే వాళ్ళ నైజం అది అనమాట. ప్రజల్ని మభ్యపెట్టడం, వాళ్ళని పక్కదారి పట్టించడం, ఉన్నదానికంటే ఎక్కువ ఊహించటం, ఇవన్నీ చూసి వాళ్ళకి అసలు దేశంలో ఏమవుతుంది, ఆర్థికంగా మనం ఎలా ఉన్నాము, ఈ డిఫెన్స్ పరంగా మన దగ్గర ఉన్న ఆయుధాలు ఎప్పటివి ఎలా ఉన్నాయి, చైనా దగ్గర నుంచి పట్టుకొచ్చారు కానీ వాటి పర్ఫార్మెన్స్ లెవెల్ ఏంటి, ఎఫిషియన్సీ ఏంటి అనే జ్ఞానం లేదండి. కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఆర్మీ ప్రజలంతా కూడా దేశం కోసం కాదు, వాళ్ళ కోసం వాళ్ళు ఉంటారు, వాళ్ళు సంపాదించుకోవటం, ఆ టర్మ్ అయిపోయిన తర్వాత ఇతర దేశాలకు పారిపోవటం, ఎక్కడో సెటిల్ అవటం. ఇప్పుడు ముషారఫ్ని చూసాం. ముషారఫ్ భారతదేశంలో పుట్టాడు, ఢిల్లీలో. మరి పాకిస్తాన్ వెళ్ళాడు. పాకిస్తాన్కి వెళ్ళి సరే ఏ రకంగా అతను అయ్యాడు అనేది ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ, తర్వాత ఫీల్డ్ మార్షల్ గా డిక్లేర్ చేసుకున్నాడు. ఇది ఎక్కడ ఎవరు పర్మిషన్ ఇవ్వలేదండి. శ్రీలంక వెళ్ళి ముషారఫ్ తిరిగి వస్తుంటే ల్యాండ్ అవడానికి పర్మిషన్ ఇవ్వాల. అన్ని చుట్టుపక్కల భారతదేశాన్ని కూడా బ్రతిమాలాడు. ఎవరు ఇవ్వకపోతే తను ఏంటంటే పైలట్స్ ని హైజాక్ చేసి బలవంతాన దించి ఆ రేడియో స్టేషన్ నుంచే మెసేజెస్ ఇచ్చి, మీ అందరికీ నేను ఫలానా పదవులు ఇస్తాను, ఈ రకంగా చేయండి, మీరు చేసే యాక్షన్ ఫలానా చోట గవర్నర్ ని కంప్లీట్ గా హౌస్ అరెస్ట్ చేసేసేయండి అని చెప్పి అందరినీ హౌస్ అరెస్ట్ చేసి, కారణం ఏంటంటే లోపాయకారి తనంగా ఈ మిలిటరీ ఆఫీసర్స్ లో స్వార్థపరమైనటువంటి ఎప్పటికీ మిలిటరీ రూల్ ఉండాలి అన్న పద్ధతిలో అక్కడ ఏంటంటే కోఆపరేట్ చేస్తూ ఉంటారు. అదే కనుక ఇప్పుడు మన దేశంలో ఉందనుకోండి, సైనిక దళాలు చీఫ్స్ వాళ్ళంతా కూడా చాలా నిబద్ధతగా, అది వాళ్ళకి చీఫ్స్ ఆఫ్ ద జాయింట్ స్టాఫ్ పర్మిషన్ కావాలి, లేకుంటే డిఫెన్స్ మినిస్టర్ పర్మిషన్ కావాలి. అంతేగాని ఊరికనే కలవటం, వాళ్ళకి ఇలా చేయడానికి వీల్లేదండి. ఇలాంటి అలవాట్లు, ప్రాక్టీసెస్ మంచి ఉండబట్టే మన దేశంలో స్వతహాగానండి ఈ భారతదేశ జవాన్స్ కాడ నుంచి టాప్ ఆఫీసర్స్ వరకు నేషన్ ఫస్ట్ మీరు ఇస్తా ఉంటారే క్యాప్షన్, అలాగే నేషన్ ఫస్ట్ అనే దాన్ని తూచా తప్పకుండా పాటించి ఆ రకమైన క్రమశిక్షణ తో ఉంటున్నారు. కాబట్టి అసలు అన్నిటికంటే చాలా విచిత్రమైందండి, మన రాష్ట్రపతులు సుప్రీం కమాండర్స్ ఇన్ చీఫ్ మరి చేశారు కదండి. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, తర్వాత ఆయన కలాం గారు చేశారు, మరి తర్వాత చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ లతీఫ్ గారు అని చెప్పి హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఎంత గ్రేట్ మ్యాన్ అండి. విడిపోయేటప్పుడు, పాకిస్తాన్ విడిపోయేటప్పుడు అక్కడ ఉన్న అస్గర్ ఖాన్ బతిమాలాడు, నువ్వు రావయ్యా బాబు, నువ్వు డిఎఫ్సి డిస్టింగ్విష్డ్ ఫ్లయింగ్ క్రాస్ అనేది సెకండ్ వరల్డ్ వార్ లో ఉంది, నీకు మంచి భవిష్యత్తు ఉందంటే లేదు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. ఎంత నిబద్ధతగా లేకపోతే చూడండి, మరి లతీఫ్ ఆయన్ని చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్, మరి ఎయిర్ ఫోర్స్ మొత్తానికి ఆయన చీఫ్ గా పెట్టారు అంటే భారతదేశంలో ఉన్న ప్రభుత్వ విధానాలవి, ప్రజల విధానాలవి, దేశ విధానాలవి, ఇక్కడ ఉన్నటువంటి నిబద్ధతో ఉన్న ముస్లిమ్స్ అండి
ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా ఎంతమందిని చూసేవాడిని నాతో పాటు మన చుట్టుపక్కల తెలుగు వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఎయిర్ ఫోర్స్ లో నేను పనిచేసినప్పుడు 60 సంవత్సరాల నాడు అసలు ఏ భేదభావం లేదండి, చక్కగా ఉండేవాళ్ళు. ఎంత మరి సమాజంలో ఈ రకంగా భారతదేశంలో కలిసిపోయిన పరిస్థితులు ఉంటే మునీరు ఖచ్చితంగా ఆ దేశం వేరు, మన దేశం వేరు, వాళ్ళ మతం వేరు, మన మతం వేరు, వాళ్ళ నాగరికత వేరు, మన నాగరికత వేరు అని చెప్పి చాలా వివక్షతో మాట్లాడితే అక్కడున్న మేధావులంతా కళ్ళు ఇంత పెద్దవి చేసుకుని అత్యంత సంతోషంగా తప్పట్లు కొట్టి ఆయన్ని రిసీవ్ చేసుకుని చేశారంటే ఈయన ఒకళ్ళకొకళ్ళండి. ఆర్మీ వచ్చేసి పరిపాలకులు అంటే ఇక్కడ ఒక్క విషయం అండి శేషాద్రిరావు గారు, అసలు మున్నీర్ ఉన్నాడా? మున్నీర్ ఇంకా ఉన్నాడా? డౌట్ఫుల్ అండి. మునీరు ఉన్నాడా లేదా అనేది ఇప్పుడెప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఆర్మీ వాళ్ళది పై చేయి కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు మళ్ళా సర్ఫేస్కి రావాలి, స్టేట్మెంట్స్ రావాలి, మీడియాలో రావాలి. అలాంటివేమీ కనపడలేదు. కాబట్టి మునీరు తప్పుకుని కూడా ఉండొచ్చండి. వాళ్ళు ఏం చేస్తారంటే అండి, పవర్స్ వాళ్ళ చేతిలో ఉంటాయండి. ఫ్లైట్ ఒకటి పెట్టుకుంటారు, రిజర్వ్డ్గా పెట్టుకుంటారు. ఎప్పుడైతే మనకు ప్రమాదం ఉందని అంటారో దాంట్లో మొత్తం సరంజామా వేసుకుని, సరంజామా అంటే డబ్బులు, బంగారం అవి వేసుకుని పారిపోతారండి. ఏం కొత్త కాదు. ముషారఫ్ వెళ్ళిపోయాడు, మన తర్వాత మళ్ళా క్షమించారు. అరే ఏమైనా మన బాయి మిలిటరీ కదా తీసుకొచ్చారు, మళ్ళా ఉన్నాడు, రోగం వచ్చింది, మళ్ళా చచ్చే ముందులు అంటాడండి భారతదేశం మీద అణుబాంబు వెయ్యాలని నాకు ఒక ఆలోచన కూడా వచ్చింది కార్గిల్ యుద్ధంలో. మరి ఎందుకు ఆగాడో తెలియదండి. అప్పుడే కనుక ఉంటే అది తెలిసి వచ్చేది. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గరండి వస్తు సామాగ్రి ఉంటుంది కానీ ప్రయోగించే నైపుణ్యాలు లేవు. అది మాత్రం ఖచ్చితం. నైపుణ్యం కావాలంటేనండి డెడికేషన్ కావాలి. డెడికేషన్ కావాలి అంటే ఆ ట్రైనింగ్ ఉండాలి, వాళ్ళ మనసులో భావన ఉండాలి. ఎప్పుడైతే దేశం చక్కటి ఆ సన్మార్గంలో వెళ్తా ఉంటుందో అక్కడున్న సైనికులకు కూడా ఆ మంచి ఆలోచనలు వస్తాయి, ఒబీడియన్స్, క్రమశిక్షణ ఇవన్నీ వస్తాయి. కాబట్టి మన సైన్యం ఈ రీతిలో ఉంది. అక్కడ అలాంటిది ఏది లేదు కాబట్టి ఆ రకంగా ఉన్నారు. ఎక్కడన్నా ఉందా